Yeah, we'll. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు ఈ యొక్క రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురాని ఉన్నారు. In our last session, we were seeing that wrath is a result of God's displeasure with humanity in time. సో ముఖ్యంగా మనము చూశాము దేవుని యొక్క ఉగ్రత అనీతివంతుల మీద ఉన్నది అన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూశాం. And before we review, let's do the fourth reason that humanity deserves God's wrath. సో మనము ముఖ్యంగా మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. That is, people know God's universal standards. That is, the Holy Spirit brings that about by the fact that they judge others, but they don't live by the things that they know. సో ఈ యొక్క దేవుడు సార్వత్రికమైనటువంటి ఈ యొక్క స్టాండర్డ్ అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క విషయాన్ని మనము గమనించదగినటువంటిది. ప్రజలు మరి వేరే వాళ్లకు తీర్పు తీరుస్తారు, కానీ మరి వారైతే అలాగా నడవకపోవటం అనేటువంటిది కూడా గమనించదగింది. We call this hypocrisy. దీన్నే వేషధారణ అని పిలుస్తాం. That is, you judge other people by the standards of God, meaning you know them, but you don't live by them yourself. దేవుని యొక్క స్టాండర్డ్ను పట్టి ఇతరులను తీర్పు తీరుస్తావు అంటే దేవుని యొక్క స్టాండర్డ్ ఏందో నీకు తెలుసు, అయితే నీవు దాని ప్రకారము జీవించకపోతావు. This disgusts God and brings his wrath. సో కాబట్టి ఇది దేవుణ్ణి ఉగ్ర రూపానికి నడిపించి కోపాన్ని తీసుకురాగలిగినటువంటిది. Let's read Romans 1:32 through 2:5. రోమేలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 32 నుంచి 5 వరకు మనము చదువుకుందాం. 32 నుంచి. అభ్యసించు వారు మరణముకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. 5 వరకు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహాశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. Okay, so we see here that Paul is saying those who know God's standards and then blame others but don't do them themselves are judging up wrath, that is in time wrath now. సో ఇక్కడ మనము చూస్తున్నాము పౌలు వ్యక్తపరిచేటువంటి యొక్క విషయాన్ని.
ప్రజలు కొంతమంది దేవుని యొక్క స్టాండర్డ్ను సత్యాన్ని వారు ఎరిగి ఉన్నారు. దాన్ని బట్టే ఇతరులకు తీర్పు తీరుస్తారు. అయితే వీరైతే అలా ప్రవర్తించకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీని నిమిత్తము దేవుడు తాను తన ఉగ్రతను చివరి దినాలలో కుమ్మరించగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Paul is saying that God has a righteous and truthful standard of evaluation. సో దేవుడు నీతిమరమైనటువంటి సత్యకరమైనటువంటి యొక్క స్టాండర్డ్ ను ఆయన ఏర్పాటు చేసి కలిగి ఉంటూ ఉన్నాడు. Now, he gives a few reasons why hypocritical judges will not escape God's end-time judgment. సో ఈ వేషధారణలు రానయ్యున్నటువంటి చివరి యొక్క ఉగ్రతను వారు తప్పించుకోలేరు అనే విషయంలో కొన్ని కారణాలు పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. Because they don't practice traits of God. సో వాళ్ళు దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారము ముఖ్యంగా వాళ్ళు అనుసరించరు. They don't practice God's goodness, his forbearance, and his patience or long suffering. సో ముఖ్యంగా దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క సహనాన్ని ఇవన్నీ కూడా వారు గుర్తించరు. Now, remember, Paul is talking to believers and he's saying God is patient with us and he is good to us. Why don't we be good to other people? సో ఇక్కడ పౌలు భక్తుడు విశ్వాసులకు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే దేవుడు మన పట్ల మంచివాడుగా ఉంటున్నాడు గనుక మనమెందుకు ఇతరుల పట్ల మంచిగా మనం ఉండకూడదు అన్నటువంటిది. All hard hearts are treasuring up wrath from God's righteous judgment. సో ప్రతి కఠినమైనటువంటి హృదయము దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉంటుంది. Okay, so let's review the 4 reasons humanity deserves God's wrath. సో మనము 4 కారణాలు మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడు అనేటువంటి యొక్క విషయంలో మనము చూసుకుందాం. First of all, people suppress God and his truths, dishonoring him and his abilities. మొట్టమొదటి కారణం అనేటువంటిది ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని అణగదొక్కగలిగినటువంటిది, అటు తర్వాత ఆయనను అగౌరవపరచటం అనేటువంటిది. Second, people worship God's creation instead of him. We call this idolatry. రెండోది గమనించినట్లయితే దేవుణ్ణి సృష్టికర్తనకు బదులుగా సృష్టిని ఆరాధించటం అనేటువంటిది దీన్నే విగ్రహారాధన అని పిలువబడతాది. Third, people practice things contrary to God's nature. God sets things up in a standard that he wants, and people do their own thing, not following God's laws. This is ungodliness. మూడోదిగా గమనించినట్లయితే మరి పవిత్రత లేనటువంటి అస్వాభావికమైనటువంటి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఒక స్వాభావికమైనటువంటి తన చిత్త ప్రకారము నియమాలు ఏర్పరిచాడు. అయితే ఆయన నియమాలు కాకుండా నియమాలు స్వభావ విరుద్ధమైనటువంటి విధంగా ప్రవర్తించటం. Examples of this would be like a woman having abortion. God created women to bring human beings into the earth, and when they do that, that's contrary to what God wants. సో ఉదాహరణకు మనము చెప్పాలంటే స్త్రీని దేవుడు సంతానము కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే గర్భపాతం అనేటువంటిది చేయగలిగినటువంటిది ఆయన చిత్తానికి స్వభావానికి విరుద్ధమైనది. God's law is that he created man and woman to marry and then procreate, to be fruitful and multiply, so homosexuality is against God's plan. సో దేవుడు స్త్రీని పురుషుణ్ణి దేవుడు సృష్టించినాడు.
వాళ్ళు ఫలించి ఫలము పొంది ముఖ్యంగా భూమిని స్వతంత్రించుకోవాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటుండగా, ఈ విధంగా అస్వాభావికమైనటువంటి స్త్రీతోనూ పురుషుడు పురుషునితోనూ మరి లైంగికమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. God created men and women, and so people trying to change their gender is against what God wanted to happen. సో దేవుడు స్త్రీని పురుషునిగా దేవుడు సృష్టించినప్పుడు వారి యొక్క లింగము కూడా మార్చటం అనేటువంటిది జరుగుతూ ఉంది. స్త్రీ పురుషునిగాను పురుషుడు స్త్రీగాను మార్చబడుతూ ఉన్నది. ఇదంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకు దారి తీస్తూ ఉంది. And as we said earlier, people know God's universal standards. In fact, they judge others by those, but they don't live by them. This is hypocrisy. సో ఈ అన్ని నియమాలు సార్వత్రికంగా ప్రపంచమంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎరిగి ఉంటున్నారు. అయితే ఆ నియమాలను బట్టి ఇతరులకు మరి తీర్పు తీరుస్తారు. తానైతే ప్రవర్తించకపోవటం అనేటువంటిది దీన్నే వేషధారణ అని పిలువబడుతుంది. So, in this book, Paul was an apostle of Jesus Christ who wrote the book of Romans to believers who were known for their faith. సో ముఖ్యంగా ఈ పుస్తకం అనేటువంటిది అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తునకు అపోస్తుడైనటువంటి ఆయన రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి ప్రజలకు రాస్తున్నాడు. Paul's gospel is simply good news that God makes salvation, that is deliverance from his end-time wrath, available to all believers. This isn't salvation from hell. సో ముఖ్యంగా పౌలు భక్తుడు సువార్తను మరి చెప్పగలిగినటువంటిది రాయగలిగింది ఏమిటనగా, రానయ్యున్నటువంటి మహా ఉగ్రత నుంచి అంటే నరకము నుంచి రక్షింపబడేటువంటి యొక్క విషయాన్ని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. And the four reasons for God's wrath in time right now are, first of all, he suppresses God. People suppress God's truths. 4 కారణాలు ఏమిటంటే దేవుని యొక్క సత్యమును అనగదొరకటం అనేటువంటిది ఒక కారణమై ఉంటూ ఉన్నది. People worship idols. ప్రజలు విగ్రహారాధన చేస్తారు. They practice things that are contrary to God's nature. దేవుని యొక్క స్వభావానికి విరుద్ధంగా అస్వాభావికమైనటువంటి క్రియలు జీవిస్తారు. And they live hypocritically. వాళ్ళు వేషధారణగా జీవిస్తారు. Paul will now answer the moralist objector in 2:6 through 16 and the Jewish objector in 2:17 through 29. సో ఇక్కడ 2వ అధ్యాయము 6 నుంచి 16 వచనాల వరకు మరి నైతికమైనటువంటి విషయాన్ని గురించి ముఖ్యంగా మాట్లాడుతాడు. అటు తర్వాత యూదుల యొక్క విషయంలో 17 నుంచి 29 యొక్క విషయంలో మాట్లాడుతాడు. So Paul is saying this is what God is going to do, and there's going to be people who say, well, I have objection to that, and Paul will answer those. సో ఈ యొక్క విషయంలో మాకు అభ్యంతరం ఉన్నది అని చెప్పబడినప్పుడు దానికి మరి పౌలు ఉత్తరం ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తాం. Okay, so first of all, in this section, 2:6 through 3:20, we're going to see that God's wrath is unbiased. That is, he treats everyone the same. సో ఇక్కడ ముఖ్యంగా 3వ అధ్యాయము వరకు మనము చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది సార్వత్రికంగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. 2వ అధ్యాయము 6 నుంచి 3వ అధ్యాయము 20 వరకు. In 2:6 through 16, we will see that God's law is both universal and impartial.
సో ఇక్కడ 2వ అధ్యాయం 6 నుంచి 16 వరకు మనము గమనించినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది, నియమం అనేటువంటిది ముఖ్యంగా సార్వత్రికమైనటువంటిది, పక్షపాతము లేనటువంటి యొక్క విషయం. Then Paul is going to say that the Jews are especially culpable because they've had the Old Testament. యూదుల యొక్క విషయంలో వాళ్ళు విశేషమైనటువంటి వారు, ఎందుకనగా వారికి పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రం అనేటువంటిది వారు పొంది ఉంటూ ఉన్నారు. Then in 3:1 through 20, not today, but the next time, we'll see that Scripture will testify against humanity. సో 3వ అధ్యాయము 1 నుంచి 20 వరకు లేఖనము మానవునికి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. ఈ పాఠము ఈ రోజు కాదు, కానీ ముందుకు మనము గమనించుకుంటాం. Okay, so all humanity deserves God's wrath. God's wrath allows mankind to practice ungodliness and reap its results. ముఖ్యంగా మానవులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉంటున్నారు. దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది ముఖ్యంగా తన జీవితాన్ని చక్కపరుచుకోవటానికి మరి అవకాశము కలిగించగలిగినటువంటిది. Remember, as we saw last week, God's wrath does not normally come like a lightning bolt out of the sky striking someone, but God allows people to fall further and further away from Him. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మెరుపురు లాంటి ఆకాశము నుంచి హఠాత్తుగా మనుషుల మీద పడేటువంటిది కాదు, కానీ ఆ దేవుని యొక్క ఉగ్రత వారు దేవుడు తన నుంచి ఇంకా ఇంకా అపవిత్రతకు దూరములోకి వెళ్ళటానికి అనుమతించగలిగినటువంటి యొక్క విషయం. Now remember, God's wrath is against all mankind, that is, believers and unbelievers who suppress His truths. సో ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అంటే విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్నటువంటి యొక్క విషయం. ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కుతారో వారిపైన. So when we as believers don't get up and praise God, give glory to God and thanks to God for what He's given us, we are in danger of God's wrath. సో ఇక్కడ ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము దేవుడు ఏమైతే మనకు అనుగ్రహించి ఉన్నాడో ఆయనను కొనియాడటము, స్తుతించటము, మహిమపరచటము అనేటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. ముఖ్యంగా మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి చివరి ఉగ్రత నుంచి దూరం ఉండటం. When we are not in God's word and we listen to the world, we are in danger of God's wrath. ప్రస్తుతము విశ్వాసులమైనటువంటి మనము దేవునికి లోబడకుండా వినకుండా లోకానికి విన్నట్లయితే మనము దేవుని యొక్క ఉగ్రతకు ప్రస్తుతము పాత్రులవుతున్నాం. Now, what we are going to see in the book of Romans is Paul is saying we need to walk by the Spirit who is inside of us and not by our dead flesh, because our dead flesh wants us to live by our ways and not God's ways. సో పౌలు ఏం చెప్తున్నాడంటే మనము ఆత్మానుసారంగా, ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మానుసారంగా మనము జీవించాలి, శరీరానుసారంగా కాదు. ఆ శరీరానుసారం అనేటువంటిది దేవునికి విరుద్ధమైనటువంటిది. And the way that we walk by the Spirit is to read God's word that was inspired by the Holy Spirit and then follow it. సో ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ చేత మరి చదవటము, ప్రేరేపణతో చదవటము, దాన్ని అనుసరించటం అనేటువంటిది కావలసినటువంటిది. When we don't, even a believer can become self-loving and hating of God's ways, wanting to do things our way. సో ఆ విధంగా చేయకపోయినప్పుడు మనము దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వారము, స్వార్థాన్ని ప్రేమించేటువంటి వారంగా అయితాము. గనుక అలాంటి వారిపైన, విశ్వాసుల పైన ఉగ్రత నిలవబోతూ ఉంది. Okay, so God's wrath is unbiased, 2:6 through 30. సో ముఖ్యంగా
రెండో అధ్యాయము 6 నుంచి మనము గమనించినట్లయితే 30 వరకు దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది పక్షపాతము లేనటువంటిది అన్నటువంటి యొక్క విషయం. Let's read 2:6 through 16, please. సో 6 నుంచి మనము 16 వరకు మనం చదువుకుందాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడవారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేనదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములయందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించుచు దినమందు ఇలాగు జరుగును. ఆమేన్. ఆమేన్. Thank you. Okay, so we see that first of all, God's wrath is unbiased to both Jew and Gentile. ఇది ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది యూదులైనా మరి అన్యులైనా కానీ పక్షపాతము లేనటువంటిది. Paul reminds the moralist objector in 2:1 through 5 that by judging others, he is treasuring up God's wrath upon himself. రెండో అధ్యాయము 5 వచనాల్లో పౌలు అంటూ ఉన్నాడు, ఇతరులను మరి తీర్పు తీర్చగలిగినటువంటి వాడు వేషధారణతో మరి జీవితాన్ని గురించి ఆయన తన ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నాడు అనేటువంటిది ఆ భాగములో చెప్తున్నాడు. God's general principles of judgment are repaid impartially to each according to his own works. సో ముఖ్యంగా ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వారి యొక్క క్రియలను బట్టి నడతను బట్టి పక్షపాతము లేకుండా తీర్పు ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం ఉంటున్నది. First of all, we have God's present dealings with humanity, both Jew and Gentile. మొదటిగా దేవుని యొక్క ప్రసన్నత అనేటువంటిది యూదులతోనూ అన్యులతోనూ దేవుడు వ్యవహరించేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. And then in 12 through 16, we have God's future dealings with humanity, both Jew and Gentile. సో ముఖ్యంగా భవిష్యత్తులో దేవుడు వ్యవహరించేటువంటి యొక్క విషయాన్ని గురించి 12 నుంచి 16 వరకు మనము చూస్తాం. So 7 through 11 are talking about end time wrath, and 12 through 16 about future judgment. సో ముఖ్యంగా 7 నుంచి 11 వరకు చివరి దినాల యొక్క తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నది.
తర్వాత 12-16 ముఖ్యంగా భవిష్యత్తు తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నది. Okay, so Paul is saying there is end time wrath right now for people who are not honoring God, and then there is also a future judgment. సో ఎవరైతే దేవుణ్ణి గౌరవించటం లేదో వారి విషయంలో ప్రస్తుతము దేవుని యొక్క ఉగ్రత మరి ఉంటూ ఉన్నది. దాని తర్వాత రెండోదిగా గమనించినట్లయితే భవిష్యత్తు తీర్పు అనేటువంటిది, ఉగ్రత అనేటువంటిది ఉంటూ ఉన్నది. And notice in verse 16, in the day when God will judge the secrets of men by Jesus Christ according to my gospel. That's a future judgment. That's not the end time wrath that we saw in 7 through 11. సో 7-11 వరకు మనము చూసినటువంటి చివరి తీర్పు గురించినటువంటిది కాదు, కానీ ముఖ్యంగా 16వ వచనం అనేటువంటిది భవిష్యత్తు యొక్క తీర్పు యేసుక్రీస్తు ద్వారా ముఖ్యంగా ప్రతి మానవ యొక్క రహస్యములను విమర్శించు దినమునందు అనేటువంటిది మనము చూస్తాం. So the point here is that whether it's end time, now God's wrath, or the final judgment, God will give mankind what mankind seeks. సో ముఖ్యంగా ప్రస్తుతము దేవుని యొక్క ఉగ్రత, మరి భవిష్యత్తు దేవుని యొక్క ఉగ్రత, ఈ యొక్క విషయంలో మానవుడు దేనినైతే ఆయన వెతుకుతాడో దాన్ని బట్టి అది అనుభవించబోతూ ఉన్నాడు. Okay, so let's think about how this future judgment is going to work. ఆ భవిష్యత్తు తీర్పు అనేటువంటిది ఎలా జరగబోతుంది, ఎలా నడుస్తుంది అనేటువంటి యొక్క విషయంలో మనము ఆలోచించుదాం. In order to do this, we need to turn to John 5 and read verses 24 through 27, please. సో దీన్ని మనం అర్థం చేసుకోవటానికి యోహాన్ రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనము చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 5వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుట కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచు. ఓకే సార్. Okay, so here we see that in 5:24 through 27, Jesus is saying a time is coming and now is when people can hear the word of Jesus, believe it, and it changed their eternal destiny. సో ఇక్కడ 5వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతూ సమయము వస్తూ ఉన్నది అనగా, మరి ఆయన యొక్క మాటలు విని తమ భవిష్యత్తు గమ్యం అనేటువంటిది మార్చగలిగినటువంటి యొక్క అవకాశం ఉంటూ ఉన్నది అని చెప్తున్నాడు. The time we are talking about is the time from Acts chapter 2 to when people receive the Holy Spirit through Revelation chapter 3. This is what we call the church age. Now is the time for people to hear, believe, and change their eternal destiny. ఈ సమయము అనేటువంటిది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ యొక్క రాకతో ప్రారంభమై ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం వరకు కొనసాగించగలిగినటువంటి యొక్క విషయము. ఇదే సంఘ యుగముని కూడా పిలవగలిగినటువంటి యొక్క విషయం. Now, at the end of this church age, at the end of Revelation chapter 3, we are going to have the rapture of the church, that is,
people who are in the church age who are still alive will be called up to the clouds with Jesus. సో మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి ఈ యొక్క భాగములో మనము గమనించినట్లయితే ఈ సంఘ యుగములో జీవించినటువంటి ప్రతి విశ్వాసి ఎత్తబడేటువంటి యొక్క విషయాన్ని గురించి మనము చూస్తాం. We see this in 1 Thessalonians chapter 4 verse 14. Let's read that, please. సో ఈ యొక్క విషయాన్ని 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. మొదటి అధ్యాయము 4:14. ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక Read 15 too, please. 15 also. యేసు మృతి నుండి తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆమేన్. So we'll be caught up in the clouds with the Lord at that time. సో ఇక్కడ ప్రభుతో పాటు మనము మేఘాల మీద కొనిపోబడతాము, లేకపోతే ఎత్తబడతాం. Now, the tribulation period will occur after that, and that is Revelation chapter 6 through 19. సో ప్రకటన గ్రంథము 6 నుంచి 19వ అధ్యాయము వరకు మహాశ్రమల కాలం అనేటువంటిది సంభవించగలిగినటువంటి ఒక విషయం. Now, we can see this occurrence in Matthew 24. So let's turn to Matthew chapter 24 and read verses 4 through 8. సో ఈ యొక్క మహాశ్రమల కాలాన్ని గురించి మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయములో మనము ముఖ్యంగా గమనించదగినటువంటి యొక్క విషయం 36 నుంచి 24వ అధ్యాయము 36 నుంచి. అయితే ఆ దినమందు గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోహా దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము నుంచి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరెరుగుదురు. మీరనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన నా దాసుడెవడు? How far did she read? 45. Oh, so she read of the rapture. So this is speaking of what will happen prior to the tribulation period.
ఈ యొక్క విషయంలో మహాశ్రమల కాలానికి ముందు ఏమి సంభవిస్తది అన్నటువంటి యొక్క విషయం. Now, in Matthew 24, 4 through 8 and 9 through 14, we get the time of the tribulation in 4 through 8 and the great tribulation in 9 through 14. And this is a warning from Jesus to the Jews at that time because the church has already been raptured out. సో ఇక్కడ మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 4 నుంచి 8 వరకు ముఖ్యంగా రాకడ విషయము, తర్వాత 9వ వచనము నుంచి 14 వరకు మహాశ్రమల గురించి రాయబడి ఉంది. Now we're going to see at the end of that tribulation period Christ's second advent. That is his second coming down to earth. రెండవ రాకడ యొక్క విషయంలో మహాశ్రమల కాలము ముగింపులో రానై ఉన్నటువంటి యొక్క విషయం రెండో రాకడ. Let's turn to Revelation chapter 19 and read verses 11 through 21. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి మనము చదువుకుందాం. 19, 11 నుంచి 21 వరకు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములు కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్య బింబములలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజులు హంసమును సహస్రాధిపతులను సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును దాసులేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వాని తోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. Okay, so we see here that Jesus returns to the earth and he makes war on those at the end of the great tribulation period. సో ఇక్కడ మనము గమనించదగింది, యేసు ప్రభు తిరిగి భూమి మీదకి రెండోసారి రానయ్యున్నాడు. మహాశ్రమల కాలములో నిలిచి ఉన్నటువంటి వారి పైన యుద్ధము జరిగించగలిగినటువంటిది చూస్తాం. Then in 20:1 through 3 he binds Satan for 1,000 years. తర్వాత 20వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనము గమనించినట్లయితే 1000 సంవత్సరాల వరకు సాతానును బంధించగలిగినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. Now 20 verses 4 through 6 is where we get the millennial rule. This is the kingdom of God
where Jesus will return and rule on earth for 1,000 years. సో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో మనము గమనించినట్లయితే వెయ్యేండ్ల పాలన గురించి ఇక్కడ రాయబడి ఉంది. ప్రభు వచ్చి ఆయన 1000 సంవత్సరాల వరకు ఆయన పాలన చేయగలిగినటువంటిది, రాజ్యస్థాపన చేయబోతాడు. But before he rules for that 1,000 years, all the saints, that is the believers who died during the tribulation and great tribulation periods, is going to be raised, and this is the first resurrection. సో ఆయన 1000 పాలన, దేవుని యొక్క రాజ్యము స్థాపింపబడక మునుపు శ్రమల కాలము, మహాశ్రమల కాలములో చనిపోయినటువంటి వారిని, మరి మృతులైనటువంటి వారిని లేపటము, ఇదే మొదటి పునరుత్థానం అని పిలువబడుతుంది. Let's read Revelation chapter 20 verses 4 through 6. సో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర ముగ్రమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతుల బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములలో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇటి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేన్. Notice here that blessed are those who are part of the first resurrection. ఇక్కడ గమనించదగినటువంటిది, మొదటి పునరుత్థానములో పాలు పొందినటువంటి వారు ధన్యులు అన్నటువంటిది. That means Old Testament saints, people of the church age who are dead, those who have been raptured, and those who are saints from the tribulation period will all be part of this first resurrection. అనగా దీని యొక్క అర్థం ఏమిటనగా, పాత నిబంధన భక్తులు, మృతులైనటువంటి పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, మరి సజీవంగా ఉన్నటువంటి వారు ఎత్తబడటము, మృతులు మరి లేపబడటం అనేటువంటిది ఇది మొదటి పునరుత్థానము. Notice that those who are part of the first resurrection, the second death has no power. That is, we will not be going to the lake of fire. ఇక్కడ ఎవరైతే మొదటి పునరుత్థానములో పాలు పొందుతారో వారిపైన రెండవ మరణమునకు అధికారము లేదు అన్నటువంటి యొక్క విషయం. అనగా మనము నరకమునకు పాత్రులు కాము అన్నటువంటిది. Notice that the rest of the dead, that is unbelievers, will not be raised again until the end of the millennial kingdom, where they will face judgment. తర్వాత మిగతా వారు అనగా అవిశ్వాసులైనటువంటి వారు 1000 పాలన ముగించేంత వరకు కూడా వారు లేపబడరు. 1000 పాలన తర్వాత వారు పునరుత్థానము చెంది న్యాయ తీర్పును ఎదుర్కొంటారు. Now, we have the millennial kingdom that then occurs in chapter 20, verse 7. సో ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో మనము చూసినట్లయితే 1000 పాలన గురించి మనము గమనించుకుంటాం. So let's read chapter 20, verses 7 through 10. After the millennial kingdom, the 1,000-year reign of Jesus on earth is done, then Satan is going to be released for one last opportunity to deceive people. సో ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాము. ఇక్కడ 1000 పాలన తర్వాత సాతాను విడుదల చేయటం అనేటువంటిది,
తర్వాత ఆయన అందరినీ మోసగించగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Let's read ప్రకటన chapter 20, verses 7 through 10. 7 నుంచి 10. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతానును తన్నును చెరలో నుండి విడిపించబడును. భూమి దిశలయందుట జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములలో పడవేయబడెను. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ఆమేన్. ఆమేన్. Okay, so what we see here is that at the end of this period, we are going to have Satan come back. He's going to be released from prison, and then he's going to deceive the people just like he deceived Adam and Eve in the Garden of Eden. And many people are going to fall for him, even though Jesus has cared for them and ruled over them for 1,000-year period. సో ఇక్కడ 1000 పాలన అయిన తర్వాత చివరిలో సాతాను చెరలో నుంచి విడుదల మరి చేయబడుతుంది. అప్పుడు అనేకులను మరి మోసగించటం అన్నటువంటిది మరి ఆదాము అవ్వలను ఎలాగ మోసపరిచాడో ఆ విధంగా అనేకులను మోసగించటం జరుగుతూ ఉంది. యేసు ప్రభు 1000 పాలనలో వారిని పాలన చేసినప్పటికీ కూడా ఇక్కడ అనేకులు మోసపోతారు. So the masses of the people during the millennial kingdom, now we will have glorified bodies and we will be reigning with Jesus, ministering to the people during this 1,000-year reign, and they will turn their back, the majority, on Jesus at the end of this time. సో ఈ యొక్క 1000 పాలనలో మహిమతో మొదటి పునరుత్థానము చెందినటువంటి మహిమా దేహముతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క యాజకులుగా సేవ చేయటము పాలన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. తర్వాత మరి 1000 పాలనలో ఇదే శరీరముతో ఉన్నటువంటి వారు చివరిగా అనేక జన సమూహంలో మరి తిరుగుబాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది. When they do, God from heaven will bring some type of light or fire down from heaven, and they will be microwaved, and Satan will be thrown in the lake of fire, which was prepared for him forever. సో ఈ యొక్క విషయము జరిగినప్పుడు ముఖ్యంగా సాతాను నిత్య నరకములో వేయబడుతుంది. ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకములోకి ఆయనను పడద్రోయబడుతుంది. అయితే ఆయనను అనుసరించినటువంటి తిరుగుబాటు చేసినటువంటి ఈ ప్రజల పైన దేవుడు పరలోకము నుంచి హఠాత్తుగా మరి అగ్నిని కురిపించి నాశనము చేయటం లేకపోతే దహించటం అనేటువంటిది జరగబోతుంది. So it is after the millennial kingdom when the great white throne judgment, the judgment against all unbelievers, will occur. సో ఈ యొక్క 1000 పాలన తర్వాత మరి తెల్లని సింహాసనం పైన న్యాయ తీర్పు అనేటువంటిది జరగబోతూ ఉంది. అవిశ్వాసులందరూ కూడా పునరుత్థానము చెంది ఆ తీర్పును ఎదుర్కొంటారు. Let's read Revelation chapter 20, verses 11 through 15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు మనము చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న యొకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడలేకపోయెను.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటిని వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములలో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Notice the Amen. second resurrection of the dead are all unbelievers. All believers have already been resurrected. They were part of the first resurrection because they have life. They've believed in Jesus. సో మొదటి పునరుత్థానములో ప్రతి విశ్వాసులందరూ కూడా పాలు పొందారు. ఎందుకనగా యేసు ప్రభును వారు విశ్వసించారు గనుక వారిలో నిత్య జీవం అనేటువంటిది ఉంటూ ఉన్నది. ఇది రెండవ పునరుత్థానం అనేటువంటిది అవిశ్వాసులందరూ కూడా పొందగలిగినటువంటి ఒక విషయం. So here we see that is the judgment that's being talked about in Romans chapter 2 in verses 12 through 16. సో ఈ యొక్క తీర్పును గురించి రోమా పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి మనము చూడగలుగుతాం. So in 6 through 11, we have the wrath that's going to occur during end time now, and then there is a future judgment along with that. సో మొదటి 6 వచనాల్లో చివరి దినాల్లో జరగనైనటువంటి యొక్క తీర్పు విషయాన్ని మనము చూస్తాము. తర్వాత మనము 7 నుంచి మనము గమనించినట్లయితే భవిష్యత్తు తీర్పు గురించి మనము చూస్తాం. Now let's read Romans 2:17 through 29, please. సో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 17 to 29 వరకు. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావుగా. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావుగా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులను శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనువా. దొంగిలెద్దవని ప్రకటించుచు నీవు దొంగిలెదవా. వ్యభిచారించవద్దని చెప్పుచు నీవు వ్యభిచారించెదవా. విగ్రహములను అసహించుకొను నీవు గుళ్లను దోచెదవా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా. సున్నతి ప్రయోజనకరమగును కాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా. నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడగుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా.
బాహ్యమునకు యూదుడనైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడవైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయము సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అటి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఆమేన్. Okay, so notice we see here Paul is now going to speak to the Jewish objector who is resting on following the law and boasts that he knows God's will. సో ఇక్కడ యూదుల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ దేవుని యొక్క చిత్తాన్ని వెరిగినటువంటి యూదుల యొక్క తీర్పు విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And this Jewish objector is saying God's will is that I follow the law, that is, the world follows the law and becomes a Jew and follows what Moses gave us. సో ఇక్కడ ఎవరైతే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో ఆ విధంగా వారు యూదులుగా మారగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. The Jewish objector is comparing himself to Gentiles who don't know God's standard and says, we're better than them, so God will please us. He's not comparing himself to God, but to other men. సో ఇక్కడ ముఖ్యంగా యూదులైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి వారు దేవునితో ధర్మశాస్త్రాన్ని పోల్చుకోకుండా అన్యజనులను పోల్చి మేము వారికంటే ఉత్తమము, దీవింపబడిన వారము అని భావిస్తూ ఉన్నారు. Paul says that these Jewish objectors see themselves as guides to the blind, that is, to Gentiles who don't understand it, and instructors to people who are foolish and don't know God. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఈ యొక్క విషయంలో యూదులు ముఖ్యంగా అన్యజనులకు అంధత్వములో ఉండి ధర్మశాస్త్రాన్ని ఎరుగనటువంటి వారికి గుడ్డివానికి చూపించినటువంటి విధంగా ఉంటున్నది. Paul says, do they really live by the law? పౌలు అంటూ ఉన్నాడు, నిజంగా వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నారా? This is exactly what Jesus said in the Sermon on the Mount when he asked, you say thou shalt not murder, but I say, if you even become angry with somebody, you're doing things against God. సో ఇదే విషయాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు కొండమీని ప్రసంగం యొక్క విషయంలో మాట్లాడి ఉన్నారు. మీరంటారు నరహత్య చేయకూడదని, అయితే నేను చెప్తాను ఒకని విషయంలో ఉగ్రుడు మూర్ఖుడా అన్నట్లయితే ఆ యొక్క విషయము నరహత్యకు సమానం అని చెప్పాడు. No, they don't do it. In fact, God's name is even blasphemed among the Gentiles because they're supposed to see God in Israel, and the Jews are not correctly representing the holiness of God. నిజంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పవిత్రతను అన్యజనులైనటువంటి వారు చూచి దేవుణ్ణి తెలుసుకోవాలి. అయితే వారు ఆ విధంగా చేయకపోవటం అనేటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. These proud, self-confident Jewish objectors who see themselves as a Jew because they have fleshly circumcision. They say, we're different than other people because we've been physically circumcised. వాళ్ళు చాలా గర్వపడుతూ ఉన్నారు, మేము యూదులమని, ఎందుకంటే మాకు సున్నతున్నదని చెప్పి ఈ విధంగా వేరే వాళ్ళ కంటే మేము భిన్నమైనటువంటి వారమన్నటువంటి గర్వపడుతూ ఉన్నటువంటి విషయం. Now, God had given them physical circumcision to show them that they are different than other people around the world and remind them who they were, set apart to show the world who God is. సో దేవుడు ఎవరో అన్నటువంటిది ఇశ్రాయేలు వారి ద్వారా మరి తెలియబడటానికి దేవుడు వారిని ఏర్పరచుకొని ప్రత్యేకించబడినటువంటి యొక్క విషయము, ఈ విధంగా ఈ సున్నత అనేటువంటిది లోకము నుంచి వారు భిన్నమైనటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారని తెలియపరచటానికి చేశాడు.
But Paul says that fleshly circumcision does not benefit lawbreakers. That is, just because you're circumcised, if you don't follow God's law fully, then you are not a child of God. సో పౌలు ఏమంటున్నాడంటే సున్నతిని బట్టి కాదు, కానీ నీవు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అనుసరించకపోయినట్లయితే నీవు దేవుని కుమారుడివి కాదు. And then he says, cursed is the man who says that he wants righteousness by keeping the law instead of believing in Jesus, who does not keep it. సో ఇక్కడ పౌలు మరలా ముందుకెళ్ళి ఏమంటున్నాడంటే మరి ప్రభువును నమ్మకుండా ధర్మశాస్త్రాన్ని క్రియల పైన ఆధారపడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని అంటూ ఉన్నాడు. Then he says that true Jews are descendants of Abraham, Isaac, and Jacob who have circumcised hearts, not just physical circumcision. సో నిజమైనటువంటి యూదులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చినటువంటి సంతానము. వారు హృదయ శుద్ధి సున్నతి కలిగినటువంటి వారు, కేవలము శరీర సున్నతి కాదు. The source of one's praise is crucial. Do we praise God or do we praise ourselves, saying we are righteous enough on our own to please God? సో ఇక్కడ గమనించదగినటువంటి యొక్క విషయం ఏమిటనగా, మనము మన యొక్క నీతిని, మంచి క్రియలను బట్టి మనము స్తుతింపబడటమా, లేకపోతే మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా? So what we have seen today is we have seen there are two objectors, the moralist objector and the Jewish objector, to what Paul said that all people deserve God's wrath. సో ఇక్కడ ఈరోజు మనము గమనించదగినటువంటిది నైతికమైనటువంటి అభ్యంతరాన్ని మనము చూస్తున్నాము. తర్వాత యూదుల యొక్క అభ్యంతరాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇద్దరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారే. Paul is setting up to say the standard is, if you don't walk by the Holy Spirit, you are not going to please God and you are going to be under God's wrath. పౌలు ఏమంటున్నాడంటే, నీవు ఆత్మానుసారంగా నడవకపోయినట్లయితే మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉంటూ ఉన్నావు. And this occurs whether you are a believer or unbeliever. నీవు విశ్వాసివైనా అవిశ్వాసివైనా నీ పైన ఉగ్రత ఉండబోతూ ఉన్నది. And those who are unbelievers will not only receive God's wrath on this earth, but they are in danger of final judgment, which is the lake of fire. సో అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో దేవుని యొక్క ఉగ్రతను ఇప్పుడు పొందటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో దేవుని యొక్క ఉగ్రతను, తీర్పును పొందుతారు. అదే నిత్య నరకం. We will see next week that he will say, no one is righteous, no, not one. సో మనం వచ్చే వారం మనం నేర్చుకుంటాము, ఒక్కడు కూడా నీతివంతుడు లేదు అన్నటువంటి యొక్క సత్యాన్ని. Don't be a moralist objector saying, I am not as bad as a murderer or an adulterer. You are still going to be under God's wrath if you don't walk by the Spirit. ఈ నైతికమైనటువంటి అభ్యంతరపరచగలిగినటువంటి వారు, నేను నరహత్య చేయలేదు, నేను దొంగిలించలేదు, నేను నీతివంతుణ్ణి అని చెప్పటానికి వీలు లేదు. అందరూ కూడా మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులే. Paul is saying, don't be like the Jewish objector who says, I'm better than a Gentile because I follow the Mosaic law and I have been circumcised. You are still in danger of God's wrath. అక్కడ యూదులు అంటూ ఉన్నారు, మేము మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగినటువంటి వారము, మేము సున్నతి పొందినటువంటి వారము, ఇతరుల కంటే మేము గొప్పవారము, దీవింపబడినటువంటి వారము అని చెప్పుకుంటూ ఉన్నటువంటిది. The key will be to read God's inspired word by the power of the Holy Spirit and then walk that way.
సో ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మనము ముఖ్యంగా నేర్చుకోగలిగినటువంటి పాఠము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపింపబడేటువంటి యొక్క జీవితమే ఆశీర్వాద జీవితము, ఉగ్రతలు తప్పించగలిగినటువంటి జీవితం. Those of us who are willing to do that will be rewarded and reign with him in the coming kingdom. సో ఎవరైతే ఈ విధంగా నడుస్తారో వాళ్ళకు ప్రతిఫలం అనేటువంటిది మరి ఉండబోతాది. 1000 ఏండ్ల పాలనలో మరి రాజులుగా మరి పాలన చేయగలిగినటువంటి యొక్క అధికారము లభించబోతూ ఉంది. In fact, let's just look at, even though we're not there yet, let's look at Romans chapter 8 and read verses 16 and 17. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. Romans 8, 16 and 17. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. This is the apex of the entire book of Romans right here. This is the point that he is going to make. సో ఈ యొక్క రోమపత్రిక అధ్యాయం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశము మనము చూడగలిగినటువంటిది. The Holy Spirit bears witness with our spirit that we are children of God when we have believed in Jesus for eternal life, and we are heirs that we will live in the kingdom of God with Jesus and for eternity. సో ఇక్కడ మనము చూస్తాము, మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో, పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి యొక్క విషయము, మనము ఈ యొక్క సత్యం అనేటువంటిది మనము ఎప్పుడైతే దేవుని పిల్లలమయ్యామో మనము వారసుదారులం అనగా నిత్యత్వములో 1000 ఏండ్ల పాలనలో, తర్వాత నిత్యత్వములో మనము పాలకులై ఉండబోతాం. So the first heirship that one receives is, as an unbeliever, we believe in Jesus for eternal life, and we're going to be heirs of the kingdom of God. We're going to live in the kingdom of God. సో మనము అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాము, విశ్వాసులుగా మార్చాము, మనం వారసులమయ్యాము. మనం ఆయనతో పాటు 1000 ఏండ్ల పాలనలో పాలన చేయటం మాత్రమే కాకుండా నిత్యత్వంలో కూడా మనము ఉండబోతాం. But notice there's a second heirship in this verse. We can be a joint heir with Christ if we're willing to suffer with him during the church age until he returns. సో రెండవ వారసత్వం అనేటువంటిది ఇక్కడ ఉంటూ ఉన్నది. మరొకటి రెండవ వారసత్వము, మొదటిది ఆయన పిల్లలముగా మరి వారసత్వము కలిగాము. రెండోది ఆయన శ్రమలలో పాలు పొందినట్లయితే, ఈ సంఘయుగములో శ్రమలలో మనము సహించినట్లయితే ఆయనతో కూడా పాలన చేయగలిగినటువంటిది. And what he is referring to here is us walking by the power of the Holy Spirit and pleasing God in our dead bodies right now, just as we will do in our glorified bodies in the coming kingdom. సో ఇక్కడ ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడి నడవబడటం అన్నటువంటి యొక్క విషయము, ఈ యొక్క శరీరముతో మనము దేవుణ్ణి మహిమపరచబడినట్లయితే మరి ఆ విధంగా ఆ వారసత్వం అనేటువంటిది మనకు లభించబోతాది. Those of us willing to do that right now will be rewarded for living in this wrathful time that God has during this end time period. సో ఎవరైతే ఈ విధంగా చేయటానికి ఇష్టపడతారో వారు ప్రస్తుత యొక్క ఉగ్రత నుంచి తప్పించబడటం మాత్రమే కాదు, కానీ మరి నిత్యత్వములో మరి మహిమలో మరి చేరగలిగినటువంటిది. So Paul is going to teach, he is teaching the people in Rome that he wrote this book to, and ultimately all readers who are believers like us, how we can be rewardable in this lifetime
by walking according to the Spirit instead of the flesh. సో పౌలు భక్తుడు రోమా విశ్వాసులకు రాసినప్పటికీ ఇప్పటికీ మనకు కూడా ఇది వర్తించబోతూ ఉన్నటువంటి యొక్క విషయము. మనము ఈ యొక్క కాలములో ఈ శరీరములో ఏ విధంగా మనము ప్రతిఫలం అనేటువంటిది మనము పొంది జయ జీవితం జీవించగలము అన్నటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for the book of Romans. It is so powerful to understand that no one is righteous enough to please you in our flesh. We need to walk by the Spirit. పరలోకమందున్న తండ్రి, రోమా పత్రిక చాలా ప్రభావితమైనటువంటి యొక్క ధ్యానానికి బట్టి వాక్యానికి బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరు కూడా నీతివంతులు లేరు అన్నటువంటి యొక్క విషయము. అయితే పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో నడుపుదలతో మరి చక్కగా జీవించి నిన్ను మహిమపరచగలుగుతాము అన్నటువంటి యొక్క సత్యాన్ని బయలుపరచబడినందుకు బట్టి నీకు వందనాలు. The moralist thinks if he lives a good life that he pleases you. The Jew believes if he lives the Mosaic life, he pleases you. But Paul is saying, unless we live by the Spirit, we can't please you. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, ముఖ్యంగా అన్యులైనటువంటి వారు మేము నైతికంగా నరహత్య చేయలేదు, దొంగిలించలేదు, మేము నీతివంతులము అన్నటువంటిది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. యూదులైనటువంటి వారు మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాము, మేము నీతివంతులమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎవరు కూడా నీతివంతులు కాదు దేవుని దృష్టిలో అంటున్నాడు. Teach us to live and walk by the Spirit so we will live a life that is pleasing to you and be rewardable in your coming kingdom. సో ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడినటువంటి వారు దేవుణ్ణి మెప్పించగలుగుతారు. అట్టి జీవితానికి దేవుడు ప్రతిఫలమును రానయున్నటువంటి యొక్క దినాల్లో అనుగ్రహిస్తాడు. As believers in Jesus, we are heirs of eternal life and living in your kingdom. విశ్వాసులుగా మనము నిత్య జీవానికి వారసులై ఉంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క రాజ్యంలో వారసులై ఉంటూ ఉన్నాం. But if we are disciples of Jesus and actually walk according to the Spirit, we will be joint heirs with your Son Jesus and reign with him in the coming kingdom. సో ఆత్మ చేత నడిపింపబడినటువంటి శ్రమల పాలైనటువంటి వారు ఆయన కుమారునితో పాటు పాలు పొందులు పొంది పాలన చేయగలిగినటువంటి వారముగా ఉంటాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. I know that was a lot today, but hopefully that was a blessing. Thank you, sir. Yes, Thank you. yes. Okay, see you next week. Okay, thank you. Thank you, sir.